హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎస్ఎస్కే శివశంకర్ కాల్వా. ఈరోజు ముచ్చట ఏంటంటే మనం గోల్కొండ ఫోర్ట్కి వెళ్తున్నాం అన్నమాట. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. వీడియో ఫుటేజ్ ఎక్కువైందండి, మధ్యలో ట్రావెలింగ్ వీడియో మొత్తం కట్ చేసేసేసిన. అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది వీడియో, చూడండి. ఇది పార్కింగ్ అన్నమాట. ఇక్కడ బండ్లు పార్క్ చేస్తారు అండ్ పార్కింగ్ ఫీ ఉంటుంది అన్నమాట. 2 వీలర్స్కి అయితే 20 రూపీస్. అదర్ వేరే వెహికల్స్కి అయితేనేమో, హెవీ వెహికల్స్కి అయితేనేమో ఎక్కువ ఉంటుంది. సో అది ఎంట్రీ నుంచి లోపలికి అయితే వెళ్దాం. ఎంట్రీ ఇలా ఉంటుంది అన్నమాట. ఎంట్రీ టికెట్ ఉంటుంది 25 రూపీస్ ఈచ్ వన్. అండ్ ఫారినర్స్కి అయితేనేమో 300 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట. కోట లోపలికి వెళ్ళడానికి వన్ అండ్ ఓన్లీ ఎంట్రీ ఇది ఒకటే అన్నమాట. ఈ ఒక్కదాని నుంచే కోట లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ ఎంట్రీ ఏదైతే ఉందో అది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఎందుకు కొంచెం వంపు తిరిగి ఉంటుంది అంటే, ఎవరైనా శత్రువులు కోట లోపలికి ప్రవేశించడానికి వస్తే వాళ్ళు ఈ డోర్స్ ఓపెన్ చేయలేకపోతే ఏనుగులతో తీసుకొచ్చి గుద్ది తెరవడానికి ప్రయత్నిస్తారన్నమాట. సో ఏనుగులు ఫోర్స్తో వచ్చి గుద్దుతేనే ఆ డోర్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అంత ఫోర్స్తో వచ్చి గుద్దేంత స్పేస్ ఉంటే ఏనుగులతో కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా వీలు కాకుండా ఉండడానికి జస్ట్ కొంచెం స్పేస్ మాత్రమే విడిచిపెట్టారన్నమాట. సో అందువల్లనే ఎవరైనా కానీ వచ్చి డోర్ ఓపెన్ చేయాలంటే అంత ఈజీగా ఓపెన్ కాదు. అండ్ ఏనుగులతో గుద్దినా కానీ ఓపెన్ కాదు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లోనే మెయిన్ ఫిరంగి ఉంటుంది అన్నమాట. ఎవరైనా ఒకవేళ డోర్స్ ఓపెన్ చేసుకొని వచ్చినా ఫిరంగి నుంచి తప్పించుకోలేరు. అలా దానికోసమని ఫిరంగిని ఇక్కడ సెట్ చేయడం జరిగింది. ఎవరైనా వచ్చినా కానీ ఫిరంగితో వాళ్ళని కొట్టి చంపేస్తారన్నమాట. ఇది వచ్చేసి 1873లో ఈ ఫిరంగిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. సో మీరు చూడండి, ఫిరంగి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందో. సో ఇలాంటి ఫిరంగిలు ఈ కోటలో 100 ఎబో ఫిరంగిలు ఉండేనన్నమాట. బట్ ప్రజెంట్ మాత్రం ఇక్కడ ఒక 10 లోపే ఉన్నాయంట. 10 కంటే హెవీ లేవంట. అన్నీ ఔరంగజేబు ఈ కోటపై దాడి చేసినప్పుడు ఔరంగజేబు వెళ్ళిపోయేటప్పుడు మిగిలిన ఫిరంగులన్నీ తీసుకొని వెళ్ళినట. దాదాపు ఇప్పుడు 10-15 ఉన్నాయంట అంతే, అంతకుమించి హెవీగా. చూస్తున్నారు కదా, ఈ బోర్డు మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. కోటలోకి ఎంట్రీ అయిన తర్వాత ఎటు సైడ్ వెళ్తే ఏది వస్తుంది, ఎటు సైడ్ ఏది ఉన్నదని ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎంట్రీ నుంచి కొంచెం రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ వచ్చేసి ఇప్పట్లో ఆర్మీ కానీ పోలీస్ జాబ్ ఏ జాబ్కి అప్లై చేసినా కానీ ఎగ్జాము, ఫిజికల్ టెస్ట్, మళ్ళీ రిటర్న్ టెస్ట్ అని చాలా టెస్టులు ఉండేవి. బట్ అప్పట్లో మాత్రం ఈ 240 kgs వెయిట్ లిఫ్ట్ని ఎవరైతే లిఫ్ట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా ఈ కోర్టులో లైక్ సెక్యూరిటీ గార్డ్ జాబ్ కానీ గార్డ్ జాబ్ కానీ ఇచ్చేదన్నమాట. సో అప్పట్లో ఎంట్రీ టెస్ట్ అన్నమాట ఇది, సైన్యంలో జాయిన్ కానికి, రైట్ రాజ్యం సైనికుడిగా జాయిన్ కానికి. రైట్ చూడండి, నేను ఇప్పుడు దాన్ని ఒంటి చేత్తో లేపడతా, మీరే చూడండి లేపుతానా లేపనా. హే భగవాన్, హే క్యా కరు రాట్లేదే. ఈ ఎంట్రన్స్లో ఒక గుమ్మటం ఉంటుంది అన్నమాట. దీన్ని కంప్లీట్గా గుమ్మటం అని అంటారన్నమాట. ఈ గుమ్మటం కంప్లీట్గా డైమండ్ షేప్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఎవరన్నా చప్పట్లు కొడితే కంప్లీట్గా మీద రాజమందిరం ఉంటుంది అన్నమాట. రాజమందిరానికి వినిపిస్తుంది. ఎందుకు ఈ టెక్నాలజీ అప్పట్లోనే ప్రవేశపెట్టారు అంటే, అప్పుడు ఫోన్స్ లేవు కాబట్టి ఎవరన్నా రాజుగారిని కలవడానికి వస్తే ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ రాజుగారికి తెలిసేదన్నమాట. సో ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడానికి ఇది షార్ట్కట్ వే అన్నమాట. సో దిస్ ఈజ్ ద స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ ద గోల్కొండ ఫోర్ట్. సో ఇదంతా ఎంట్రీ లోపల కాల్ ప్లేస్ రైట్ సైడ్ బాగుంది. కోట మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దాదాపు ఒక 20-30 ఎకర్స్లో ఉంటుంది కావచ్చు ఈ కోట. సో గోల్కొండ కోట స్టోరీ షార్ట్గా చెప్తా వినండి. అసలు ఏంది ఈ స్టోరీ, ఏంటిది అనేది. ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 వజ్రాల వ్యాపారంలో ప్రసిద్ధిగాంచిన కోట. అపార శ్రీరాముని భక్తుడైన రామదాస్ గారు 12 సంవత్సరాలు చెరసాలలో బంధించినటువంటి కోట గోల్కొండ అలియాస్ గొల్లకొండ కోట. సుమారు 1143 సంవత్సరంలో ఈ ప్రాంతం మొత్తం కాకతీయుల హయాంలో ఉండేది. అప్పట్లో ఇదంతా మంగళవారం అనే పేరుతో ఉన్న ఒక కొండ ప్రదేశం. ఒకరోజు ఆ గొల్ల వ్యక్తి గొర్రెలను కాస్తూ ఉన్నాడు. అతనికి దూరంగా ఒక వింత విగ్రహం కనిపించింది. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది ఒక దేవతా విగ్రహం.
ఆ దేవతే కాకతీయ రాజ్యాన్ని కటాక్షించి అక్కడ స్వయంగా వెలిసిందని అతను నమ్మాడు. సో దాంతోని ఆ విషయం ఆ రాజ్యాన్ని పరిపాలించే మొదటి ప్రతాపరుద్రుడికి తెలియజేయడం జరిగింది. సో ఈ విషయం తెలుసుకున్న ప్రతాపరుద్రుడు స్వయంగా వచ్చి అమ్మవారి యొక్క విగ్రహాన్ని స్వయంగా దర్శించి మట్టితోని ఒక అద్భుతమైన కోటను కట్టించాడు. ఒక గొల్ల వ్యక్తి చెప్పడం కారణంగా ఈ కొండపై కోట కట్టబడింది కాబట్టి గొల్లకొండ అనే పేరు పెట్టడం జరిగింది. మంగళవరం అనే కొండపై ఈ కోటను కట్టారు కాబట్టి మంగల్ పేరుతో రాను రాను మంకల్ పేరుతో ప్రసిద్ధి. 13వ శతాబ్దంలో రాణి రుద్రమాదేవి ప్రతాపరుద్రుడి కోటకు మరమ్మతులు చేసి కొత్త హంగులు తీసుకొచ్చారు. కేవలం ఆధ్యాత్మికతనే కాకుండా శత్రువుల దాడుల నుంచి రక్షించే రక్షణవలయంగా కూడా కోట ఫేమస్ అయ్యింది. ఖిల్జీలు తుగ్లక్ల వరుస దాడుల వల్ల కాకతీయ డైనెస్టీ పతనమయ్యింది. 1368 కర్ణాటక ప్రాంతం నుండి బహుమని సుల్తాన్లు ఓరుగల్లుపై అటాక్ చేసి సంధిలో భాగంగా అనేక కానుకలతో పాటు గోల్కొండ కోటను కూడా వాళ్ళ సొంతం చేసుకున్నారు. అలా తెలుగువారి ఆత్మగౌరవం సుల్తానుల వశమైంది. బహుమని రాజు మహమ్మద్ షా తన పేరు మీద గోల్కొండ కోటను మహమ్మద్ నగర్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా గోల్కొండ మహమ్మద్ నగర్ అనే పేరు మీదుగా దస్తా వీధుల్లో చలామణి అవుతుంది. 1518 బహుమని రాజు మరణించగానే కుతుబ్ ఉల్ ముల్క్ తనను తాను గోల్కొండ రాజ్యానికి సుల్తాన్గా ప్రకటించుకొని మహమ్మద్ కులీ కుతుబ్ షాగా పిలువబడ్డాడు. కుతుబ్ ఉల్ ముల్క్ ఎవరంటే ఇరాన్ నుంచి భారత్కు వలస వచ్చిన ఒక తుర్క వ్యక్తి. బహుమని రాజుకు అత్యంత సన్నిహితుడు. ఇతడు మామూలు సైనికుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి సైన్యాధిపతి అయ్యాడు. చూడండి, ఇది ఆ కాలం నాటి రోలు ఎంత పెద్దగా ఉందో, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఆ టైంలోనే ఇంత పెద్ద రోలు యూజ్ చేసేవాళ్ళు అన్నమాట. కొంతమంది ఉద్యోగులు బహుమని రాజును చంపడానికి వచ్చినప్పుడు కుతుబ్ ఉల్ ముల్క్ తన ప్రాణాలకు తెగించి రాజుగారిని కాపాడాడు. అందుకు బహుమానంగా కుతుబ్ ఉల్ ముల్క్ రాజుగారి నుండి ఈ గోల్కొండ కోటకు జమీందారుగా నియమించబడ్డాడు. 1518 నుంచి 1687 వరకు మొత్తం 7 కులీ కుతుబ్ షాలు ఈ గోల్కొండ కోటను పరిపాలించారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా కాకతీయులచే మట్టితో కట్టించబడిన ఈ గోల్కొండ కోటను కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి అదే ప్లేస్లో ఇప్పుడు మనం చూస్తున్న పటిష్టమైన కోటను కట్టించాడు. కోట కట్టించిన గోల్కొండ నగరానికి తన పేరు మీదుగా మహమ్మద్ నగర్గా పేరు పెట్టాడు. దాదాపు ఈ కోట యొక్క పూర్తి నిర్మాణం కంప్లీట్ కావడానికి ఆ టైంలోనే 62 సంవత్సరాల టైం పట్టిందంట. 4 కుతుబ్ షాహీ రాజుల హయాంలో ఈ కోట పూర్తయిందంట. దాదాపు 1518 నుంచి 1580 టైం పీరియడ్ లోపల ఈ కోట నిర్మాణం అనేది కంప్లీట్ అయ్యిందంట. ప్రస్తుతం మనం కోట యొక్క ఎంట్రన్స్ ఫతే దర్వాజా దగ్గర ఉన్నాం. హైటెక్ సిటీ నుండి వస్తే ముందుగా బంజారీ దర్వాజా వస్తుంది. ఇలా కోట చుట్టూ 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో 8 దర్వాజాలు ఉన్నాయి. ఈ దర్వాజాలన్నింటినీ కలుపుతూ పటిష్టమైన గ్రానైట్ గోడలు అనుక్షణం కోటను కాపలాగా మధ్యలో 87 బుర్జులు ఉన్నాయి. ఔటర్ వాల్ మొత్తం దాదాపు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి నాట్యం ఎవరైతే చేస్తారో నర్తనశాల అంటే నాట్యానికి సంబంధించిన వాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు ఉండే ప్లేస్ అన్నమాట ఇది. ఈ ప్లేస్లోనే నాట్యం అనేది స్టే చేసేవాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. సో వాళ్ళకి సంబంధించిన శిల్పులు, వాళ్ళ మేకప్ కిట్ కానీ A to Z ఏదైనా కానీ కంప్లీట్గా వాళ్ళకి సంబంధించి అన్నీ ఇక్కడే అరేంజ్మెంట్ చేసుకునేవారు అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే రాణుల యొక్క గది మనకు కనిపిస్తుంది. సో చూస్తున్నారుగా, ప్రతి ఒక్క బిల్డింగ్, ప్రతి ఒక్క ఫ్లోర్ ఏది తీసుకున్నా కానీ కంప్లీట్ డైమండ్ షేప్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది మొత్తం రాణి యొక్క గది అన్నమాట. అంటే రాణి ఇక్కడే మేకప్ వేసుకొని ఇక్కడనే రెడీ అయి ఉండేవాళ్ళు అన్నమాట. సో మీరు ఇటు రైట్ సైడ్లో చూస్తే ఒక వాటర్ తొట్టి ఉండేదన్నమాట. అప్పట్లో రాణులు అద్దంలో ముఖం చూసుకుంటే వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుందని ఒక నమ్మకం ఉండేదంట. సో దానివల్ల వాళ్ళు అద్దంలో ముఖం చూసుకునేవారు కాదంట. కంప్లీట్గా ఆ తొట్టిలో వాటర్ నింపి ఆ వాటర్లోనే వాళ్ళ ముఖం చూసుకునేవారంట. సో దానికోసమని ఆ తొట్టిని కట్టించడం జరిగింది.
సో ఇలా మీదకి వెళ్తే రాజుగారి యొక్క కోట వస్తుంది అన్నమాట. సో చూడండి, కంప్లీట్గా మొత్తం శిథిలమైపోయింది, కోట డిస్ట్రాయిడ్ అయిపోయింది. అక్కడక్కడే బాగుంది, దాదాపు చాలా వరకు అంటే చాలా వరకు ఖరాబ్ అయిపోయింది. కోట మొత్తం కంప్లీట్గా శిథిలా వ్యవస్థలో ఉంది. రాతి కోట, మొహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించినటువంటి కోట చూడండి, శిథిలా వ్యవస్థలో ఉంది. సో ఇలా ఇంకొంచెం ముందుకు పెడితే మనకు కర్మాగారం వస్తుంది అన్నమాట. కర్మాగారం అంటే ఆ టైంలో కంప్లీట్గా మన ఆయుధాలు ఉంటాయి కదా, వాళ్ళు యూజ్ చేసే ఆయుధాలన్నీ కంప్లీట్గా ఈ రూముల్లోనే పెట్టేదంతా, ఈ రూముల్నే స్టోర్ చేసేదంట. వాటికి సంబంధించి ఆయుధాగారం ఇది, ఇందులోనే పెట్టి స్టోర్ చేసేవాళ్ళంట. చూడండి, ఆయుధాలు కానీ, ఆ పక్కనే ధాన్యాగారం ఉండేదంట. ధాన్యం స్టోరేజ్ చేసుకోవడానికి సుత ప్లేస్ అన్నమాట. ఆ ప్లేస్లోనే ధాన్యం కానీ ఏదైనా తిండికి సంబంధించి ప్రతి ఒక్కటి అందులోనే స్టోర్ చేసేవాళ్ళంతా ఆ టైంలో. ఆయుధాలు అండ్ వాటికి సంబంధించిన ప్లేసెస్ అన్నట్టు ఇది ఉంది దీని పక్కన. సో ఇది వచ్చేసి సమావేశాలు ఏర్పరచుకోవడానికి సభ అన్నమాట. సభకు సంబంధించిన ప్లేస్ అంట ఇది. ఈ ప్లేస్లోనే కంప్లీట్గా సభలు కానీ సమావేశాలు కానీ ఏమన్నా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సందేశం ఇచ్చేదంట. సో ఇలా ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ఫిరంగులు కనిపిస్తాయి అన్నమాట. ఆ కాలంలో యూజ్ చేసినటువంటి ఫిరంగులు కంప్లీట్గా ఇందులో ఒక 4 ఫిరంగిలు సెట్ చేసి పెట్టిర్రు అన్నమాట. సో మనం చూస్తున్న ఫిరంగులు వచ్చేసి అవే. అందులో ఒక ఫిరంగికి మాత్రం స్పెషల్ క్వాలిటీ ఉందంట. ఆ స్పెషల్ క్వాలిటీ ఉందంట. ఈ ఫిరంగాక ఇంకొక ఫిరంగి ఉంటుంది, ఆ పక్కన ఉన్న ఫిరంగికి స్పెషల్ క్వాలిటీ ఉందంట. అది ఏంటంటే ఆ ఫిరంగి దీన్ని పంచలోహాలతో తయారు చేశారన్నమాట. సో పంచలోహాలతో తయారు చేసింది కాబట్టి హెవీ కాస్ట్ ఉంటుందని దీన్ని దొంగలు ఏం చేశారంటే తీసుకెళ్దామని ట్రై చేశారన్నమాట. అది హెవీ వెయిట్ ఉండడం వల్ల హాఫ్ అన్న కట్ చేసి తీసుకుపోదామని హాఫ్ మందం కట్ చేసి దాన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. సో హాఫ్ పార్ట్ ఇక్కడ పెట్టారు, హాఫ్ పార్ట్ దొంగలు ఎత్తుకుపోయారు. సో చూడండి, కంప్లీట్గా గోల్కొండ ఫోర్ట్ సర్కిల్ మీదకెళ్ళి చూస్తే ఇలా ఉంది. అంటే మేము హాఫ్ ఎక్కినాం, ఇంకొక హాఫ్ మంద ఉన్నది మీదకి ఎక్కడానికి ప్లేసు. సో ఇది. సో ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే అపర శ్రీరామ భక్తుడైన భక్త రామదాస్ గారు ఉన్నటువంటి జైలు మనకు కనిపిస్తుంది. సో రామదాస్ గారి అసలు పేరు కంచర్ల గోపన్న. నవాబ్ గోల్కొండ యొక్క చివరి నవాబ్ అయిన తానీషా గారి మంత్రులలో మాదన్న అనే మంత్రి యొక్క మేనల్లుడే రామదాస్ గారు. మేనమామ సిఫారసుతో తానీషా గోపన్నను భద్రాచలంలోని తాలూకాకు తహసీల్దారుగా నియమించడం జరిగింది. జనాల నుంచి శిస్తుల రూపంలో వసూలు చేసిన ధనాన్ని రాజుగారికి ఇవ్వకుండా భద్రాచలంలోని శ్రీరాముని గుడి కట్టడానికి ఆ ధనం మొత్తం వినియోగించడనే కారణంతో శ్రీరామదాసు గారిని తీసుకొచ్చి ఈ గోల్కొండ కోట జైల్లో వేసి 12 సంవత్సరాలు జైల్లో కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. సో ఆ జైల్లో ఉన్న సమయంలో గోపన్న గారు కంప్లీట్గా రామదాస్ యొక్క కీర్తనలను పాడుకుంటూ, రాముడి పాటలు పాడుకుంటూ, కీర్తనలను రచించుకుంటూ గోడలపై శ్రీరాముడి యొక్క విగ్రహాన్ని, అలాగే ఆంజనేయ స్వామి, సీతాదేవి యొక్క విగ్రహాలను కూడా చెక్కి వాళ్ళకు పూజ చేసుకుంటూ ఆ కాలాన్ని గడుపుకుంటూ రావడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రీ, ఇదే రూమ్లో శ్రీరామదాస్ గారిని బంధించడం జరిగింది కంప్లీట్గా. ఆ మీద కనిపిస్తున్న హోల్స్లో నుంచే శ్రీరామదాస్ గారికి కంప్లీట్గా అన్నం కానీ ఏదైనా కానీ ఆ హోల్స్ నుంచే విసిరేయడం జరిగింది. అండ్ అలాగే ఆ హోల్స్ నుంచే కంప్లీట్గా వేడి వేడి నూనె కానీ మిగిలిన శిక్షలన్నీ ఆ హోల్స్ నుంచే విధించడం జరిగింది. చాలా అంటే చాలా క్రూరంగా శిక్షించారు శ్రీరామదాస్ గారిని ఆ టైంలో. అండ్ ఇప్పుడు శ్రీరామదాస్ మూవీలో ఉన్న చాలా వరకు కీర్తనలు ఆ టైంలో ఆ శ్రీరామదాస్ గారు రచించినవే. సో ఇది టెంపుల్కి వెళ్ళడానికి కింద నుంచే బొట్లు పెట్టారు అన్నమాట. కంప్లీట్గా మీద జగదాంబక ఆలయం ఉంటుంది కదా, ఆ ఆలయానికి వెళ్ళే రూట్లో స్టెప్స్ అన్నమాట. స్టెప్స్ కంప్లీట్గా కిందికి వెళ్ళి అన్ని బొట్లు పెట్టి చాలా అంటే చాలా బాగా అలంకరించారు అన్నమాట. సో మీరు చూస్తున్నారు ఇదే సర్కిల్. సో ఇది వచ్చేసి జగదాంబిక అమ్మవారి యొక్క ఆలయం అన్నమాట. కంప్లీట్గా
ఎవ్రీ ఇయర్ బోనాల పండుగ స్టార్ట్ అయింది కదా, ఫస్ట్ బోనం ఈ గోల్కొండ కోట నుంచి ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ నుంచే ఫస్ట్ బోనం వెళ్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి బోనం వెళ్ళిన తర్వాతనే హైదరాబాద్ మొత్తంలో బోనాల ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయ్యి రన్ అవుతుంది అన్నమాట. 1 month ఆర్ 1.5 month కంప్లీట్గా జరుగుతుంది బోనాల ఫెస్టివల్ అనేది. సో ఫస్ట్ బోనం ఇక్కడ నుంచే వెళ్తుంది, ఈ టెంపుల్ నుంచే వెళ్తుంది. అంటే ఆ కాలం నుంచే ఇలా స్టార్ట్ చేసిర్రు అన్నమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ బోనం వెళ్ళిన తర్వాతనే కంప్లీట్గా బోనాల ఫెస్టివల్ అనేది స్టార్ట్ కావాలని అప్పుడే నిర్ణయించి ఈ ఫెస్టివల్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద టెంపుల్. సో ఇది వచ్చేసి దర్బార్ అన్నమాట. దర్బార్ మీదికి వెళ్ళే ముందు ఇక్కడ బోర్డు చూద్దాం. బోర్డు మీద కంప్లీట్గా రాసి ఉంది దానికి సంబంధించి, దర్బార్కి సంబంధించి ఏమేమి డీటెయిల్స్ అనేది. సో మీదికైతే ఎక్కుదాం మనం. అప్పట్లో రాజుతో ఎవరైనా మాట్లాడడానికి వచ్చినా లేకున్నా రాజ్యానికి సంబంధించి ఏమన్నా సమావేశాలు ఏర్పాటు చేసినా కానీ ఇక్కడే మాట్లాడేవారు అన్నమాట. సో మీరు చూస్తుంది ఇదే, ఈ హాల్లోనే కంప్లీట్గా అందరూ మాట్లాడేవాళ్ళు అన్నమాట. రాజుకు లేదా రాజ్యానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఏ మ్యాటర్ అయినా కానీ ఇక్కడే మాట్లాడి సెటిల్ చేసేవాడు అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్లో రాజు కూర్చునేవాడు అనమాట, రైట్ సైడ్లో రాణి కూర్చునేది అనమాట. సో చూడండి ఇదే. సో ఈ దర్బార్ కంప్లీట్గా 2 అంతస్తుల్లో ఉంటుంది. మనం ప్రజెంట్ కింద అంతస్తులో ఉన్నాం. ఇక్కడ నుంచి మీదికి అయితే వెళ్దాం. మీద అంతస్తు కూడా మీకు చూపిస్తా. సో మీరు చూస్తున్నారుగా లెఫ్ట్ సైడ్లో మీద రాజు కూర్చునేవాడు, కింద ఎవరైనా ప్రజలు ఎవరైనా వాళ్ళ సమస్యలు కానీ ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు కిందికి వచ్చి అడిగేవారు అనమాట. రాజు మీదనే ఉండి వాళ్ళకి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది, వాళ్ళ సమస్య ఏంటిది అనేది కంప్లీట్గా తెలుసుకొని పరిష్కారం అనేది అక్కడ మీదకి వెళ్ళి ఇచ్చేదన్నమాట. కిందనే ఉండేది. రాజుని కలవడానికి వచ్చినా మాట్లాడడానికి వచ్చిన ఎవరైనా కింది వరకే పర్మిషన్, మీదికి ఎవరిని అలో చేయకపోయేది. సో మనం మీదికి అయితే వెళ్దాం, మీదికి వెళ్ళి మీద చూద్దాం. సో ఇదే రాజుగారు కూర్చుండే ప్లేస్ అండ్ ఉండే ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుంచే సైనికులందరికీ చెప్పేదన్నమాట. సో ఇదేదో ఉంది, కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టేసారు, అదేంటో నాకు కూడా తెలియదు. మీదికైతే ఎక్కుదాం మనం, చూపిస్తాం మీకు. ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ఇద్దరు వెళ్ళొచ్చు కానీ ఇద్దరికంటే ఎక్కువ అంటే కష్టమవుతుంది. సో చూడండి ఇదే అన్నమాట మీద కంప్లీట్గా. వీడికి ఎండ్ అయిపోతుంది, ఇంతకంటే మీదికి వెళ్ళలేము ఇక. సో ఇక్కడ నుంచి చూస్తే కంప్లీట్ ఎంటైర్ హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. ఇది హయ్యెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్లో. ఈ గోల్కొండ ప్లేస్ నుంచి చూస్తే కంప్లీట్ అంతా కనిపిస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా చెరువు, దుర్గం చెరువు, అది అక్కడ నుంచే ఈ కోట మొత్తానికి వాటర్ వచ్చేదన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి 8 kilometers ఏమో ఉంటుందంట. 8 kilometers పైప్ లైన్ వేసారంట. ఇక్కడికి కంప్లీట్గా పైప్ లైన్తోనే వాటర్ మొత్తం సెట్ చేసారంట. ఇక్కడ వాటర్ ఇంకిపోతే అక్కడ నుంచే ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసేదన్నమాట. సో చూడండి అప్పుడే ఆ టెక్నాలజీ యూజ్ చేశారు. మట్టి పైపులతోనే వేసారంట అండర్ గ్రౌండ్ పైప్ లైను. సిటీ మొత్తం కనిపిస్తుంది, సిటీ వ్యూ మొత్తం. సో ఈ ప్లేస్లోనే రాజు ఉండేవాడు. రాజు యొక్క సింహాసనం ఉండేది. అండ్ రాజు ఆ సింహాసనంలో కూర్చొని మంత్రులతోటి కానీ వివిఐపులతో కానీ ఇంపార్టెంట్ పర్సన్స్తో అందరితో ఇక్కడే మాట్లాడేదన్నమాట. సో ఒకప్పుడు ఇక్కడికి రానికి ఓన్లీ రాజ్యానికి సంబంధించిన మెయిన్ పర్సన్స్, విఐపీలు, అతిరథులు వాళ్ళకు మాత్రమే పర్మిషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ రాజరికం అంతా పోయింది కాబట్టి మనం కూడా ఈజీగా వచ్చి ప్లేసెస్ అన్నీ విజిట్ చేస్తున్నాము. ఒకప్పుడు ఎవరైనా సామాన్య వ్యక్తి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం ఉండేది. కిందికి వెళ్ళి వాళ్ళందరినీ దాటుకొని రాజు దగ్గరికి వచ్చుడు అనేది గగనం అన్నట్టు. ఏదో ఇంపార్టెంట్ ఇష్యూ అయితే తప్ప రాజు 99% కలిసేవాడు కాదు. కానీ మనం మాత్రం ఈజీగా వచ్చేసినప్పుడు, ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు కాబట్టి. ఈ కోట సర్కిల్ మొత్తం ప్రహరీ గోడ 7 kilometers కట్టడం జరిగింది. ఆ 7 kilometers లోపు అప్పుడు కనీసం ఒక ఇల్లు కూడా ఉండేది కాదు. బట్ ఇప్పుడు మాత్రం ఇల్లులు అన్నీ కట్టేసారు. ఎవరైనా శత్రువులు ఆ ప్రహరీ దాటి లోపలికి రావడం అనేది గగనం ఆ టైంలో. కంప్లీట్గా అంత పటిష్టంగా ప్రహరీ గోడ 7 kilometers కంప్లీట్ లెంత్తోని సర్కిల్తోని కట్టడం జరిగింది ఆ టైంలో. సో మీరు చూస్తున్నారు కదా కోట అనేది ఎంత పెద్దగా ఉందో, ఎంత బందోబస్తు ఉందో. ఆ టైంలో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కట్టారు. కంప్లీట్గా చాలా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఉంది. ఇది కోట యొక్క కంప్లీట్ సర్కిల్. చూడండి ఇక్కడ నుంచి హైదరాబాద్ మొత్తం వ్యూ పాయింట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అదే దుర్గం చెరువు, అక్కడ నుంచే పైప్ లైన్ వేసారు ఇక్కడికి కంప్లీట్గా. సో ఇది ఈ స్టోరీ. సో కిందికైతే వెళ్దాం. ఈ రాజు రాణిలు
కిందికి వెళ్ళడానికి ఇంకొక మార్గం అనేది ఉన్నది. ఇగో ఈ మార్గం అన్నట్టు షార్ట్ కట్ అన్నట్టు. ఇందులోకి వెళ్ళి ఒక్కరు మాత్రమే వెళ్ళడానికి ప్లేస్ ఉంటుంది, ఇంకొకరు వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. సో ఒక్కరు మాత్రమే వెళ్ళచ్చు. ఇది కంప్లీట్గా రాజు రాణి మాత్రమే యూజ్ చేసేదంట, వేరే ఎవరు యూజ్ చేయకపోవునంట కంప్లీట్గా. సో ఇది రాజు రాణి వాళ్ళ గదులు ఇవి సపరేట్ చేసిరంట అప్పుడు, బట్ ఇప్పుడు మాత్రం ఇండివిజువల్గానే ఉన్నది. సో వెళ్దాం, చూడండి మీరు సో ఇంత కష్టపడి మీదకి వస్తే ధూపు మాత్రం హెవీగా అవుతుంది. ఇక్కడ వాటర్ బాటిల్స్ అండ్ థమ్స్అప్ కూల్ డ్రింక్స్ అమ్ముతారు అన్నమాట. ఈ పక్కనే తీసుకోండి, 25 రూపీస్ వాటర్ బాటిల్. సో అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్న ఒక 5 మినిట్స్. ఈ పావురం చూడండి దగ్గరికి వచ్చి మరి దూరం పోతుంది అది. సో అప్పట్లో వాటర్ స్టోరేజ్ చేసేదంట, ఇందులో వాటర్ స్టోరేజ్ కోసం యూజ్ చేసింది, ఇప్పుడు క్లోజ్ చేసేసారు. సో మీరు చూస్తున్నారు కదా, ఈ సందులలోకి వెళ్ళి చూసేదంట అప్పుడేమన్నా శత్రువులు ఎవరైనా వస్తుర్రా అని. ఆ సందులలోకి వెళ్ళి వాళ్ళని పాయింట్అవుట్ చేసి కాల్చేదన్నమాట. అవతల వారికి ఎక్కడ ఉన్నారు ఏంటిది అనేది కనిపించకుండా ఓన్లీ ఇటున్న వాళ్ళకి మాత్రమే అటు వాళ్ళు కనిపించేటట్టు దీన్ని డిజైన్ చేశారన్నమాట ఆ కాలంలోనే. సో ఇది వన్ ఆఫ్ ద ఎంట్రీ దర్వాజా అన్నమాట. మనం కిందికైతే వెళ్దాం. సో హిందువులైన అక్కన్న మాదన్నలకు రాజు తర్వాత అత్యంత ఇంపార్టెంట్ పోస్టులైన మినిస్ట్రీ పోస్టులను ఇచ్చాడు ఇద్దరికి. తానిషా అన్ని మతాలను సమానంగా చూసేవాడు. మొదట్లో గోల్కొండ నవాబుకు ఢిల్లీ సుల్తాన్కు మధ్య మంచి సత్సంబంధాలు ఉండేవి. కానీ ఔరంగజేబ్ అధికారంలోకి వచ్చాక తానిషాని ఒక బానిసలాగా భావించి అధికారాన్ని చేపట్టాలని భావించాడు. కానీ తానిషా అందుకు లొంగలేదు. సో ఇదంతా మంత్రులుగా ఉన్నటువంటి అక్కన్న మాదన్నలే చేపిస్తున్నారని ఔరంగజేబు భావించాడు. సో దాంతో ఔరంగజేబు అక్కన్న మాదన్నలను పదవి నుంచి తీసేయమని ఆదేశం పంపించాడు. బట్ తానిషా మాత్రం వాళ్ళిద్దరిని పదవి నుంచి తీసేయలేదు. సో దాంతో ఔరంగజేబ్ మద్దతుదారులు కొందరు అక్కన్న మాదన్నలను కోట బయట దొరికించుకొని అత్యంత దారుణంగా తలను నరికి చంపేశారు. సో ఆ తలలను తీసుకొని వచ్చి ఔరంగజేబు ఏనుగులతో తొక్కించాడంట. తన 2 భుజాలైన అక్కన్న మాదన్నల చావు వార్త విని తానిషా ఎంతో దుఃఖించారంట. సో ఇప్పుడు మీరు చూస్తుంది బావి. ఆ టైంలో వాటర్ స్టోరేజ్ చేశారంట ఈ బావిలోనే. కిందికి వెళ్ళి 2 పైప్ లైన్లు కూడా ఉన్నాయి, మీరు చూస్తే కనిపిస్తుంది. సో కొండ మీదకి వెళ్ళి వాటర్ వస్తే అందులో స్టోర్ చేసేవాళ్ళంట. సో 1687 ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గోల్కొండ కోటపై అటాక్ చేశాడు. కానీ దుర్భేద్యంగా ఉన్న కోటను శత్రువులు ఛేదించలేకపోయారు. దాంతో జనవరి 1667 నుంచి 1667 సెప్టెంబర్ అంటే 8 నెలల పాటు ఔరంగజేబ్ గోల్కొండ కోటను సీజ్ చేసి బయట గస్తీ కాశాడు. గోల్కొండ కోట ఎంత పటిష్టంగా కట్టారో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఢిల్లీ చక్రవర్తులు కూడా కోటలోకి ఎంటర్ కాలేకపోయారు. అంటే అంత టఫ్గా, అంటే అంత పటిష్టంగా గోడను కట్టారు ఆ టైంలోనే. సో ఇప్పుడు మనం చూస్తుంది తారామతి యొక్క గార్డెన్ అన్నమాట. అటు సైడ్ ఉన్నదేమో ప్రేమామతి యొక్క గార్డెన్. వీళ్ళిద్దరు రాజుగారి యొక్క ఫేవరెట్ నర్తకిలు అన్నమాట. సో తారామతికి రాజుగారికి మధ్య ఎఫేర్ ఉందని చెప్తారు, అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. సో ఇప్పుడు మీరు చూస్తుంది తారామతి యొక్క మస్జిద్ అన్నమాట. తారామతి గారు కట్టించారు కాబట్టి దీనికి తారామతి మస్జిద్ అని పేరు పెట్టారన్నమాట. సో ఈ ప్లేస్లో, ఆ ఖాళీ ప్లేస్లో వాటర్ ఉండేవి ఆ టైంలో. ఈ ప్లేస్లో ఓన్లీ రాజుగారికి సంబంధించి ఈ కోటలో ఉన్న లేడీస్ మాత్రమే ఈ ప్లేస్లో నమాజ్ చేసేవారంట. లేడీస్ నమాజ్ చేయడానికి సపరేట్ ప్లేస్ అన్నమాట ఇది. దీనిని జగ్లక్ మసీద్ అనే పేరుతో కూడా పిలుస్తారంట. సో మొఘల్ సైన్యం 100 ఫిరంగులతో కోటను చుట్టుముట్టి కాల్పులు మొదలుపెట్టారు. దానికి బదులుగా గోల్కొండ కోట నుంచి కూడా ఫిరంగులు ఎక్కుపెట్టి కాల్చడం మొదలుపెట్టారు. ఈ కాల్పులలో మోస్ట్ ఎక్స్పీరియన్స్ మొఘల్ కమాండర్ ఖిల్జీ ఖాన్ కాజ్ అబుద్ సిద్ధార్థ్ దారుణంగా గాయపడి మరణించాడు. దాంతో ఎలాగైనా కోటను స్వాధీనపరచుకోవాలని ఔరంగజేబు ప్రతిజ్ఞ చేశాడు. ఏ రాజ్యంలోనైనా ఒక నమ్మక ద్రోహి ఉంటాడు, లైక్ గుంటనక్క. కోట లోపల ఉన్నటువంటి షివాజ్దాస్ ఖాన్ అనే ఒక నమ్మక ద్రోహి అందరూ పడుకున్నాక కోట తలుపులు తెరిచాడు. అంతే మొఘల్ సైన్యం ఒక్కసారిగా కోటలోకి చొచ్చుకొని వచ్చి
తానిషాను బందీ చేసి దౌలతాబాద్ కోటలో బందీగా ఉంచారు. తానిషా అక్కడ 13 ఏళ్ల పాటు బందీగా ఉండి 1700 సంవత్సరంలో మరణించాడు. తానిషా మరణించడంతో గోల్కొండ కోట, కుతుబ్ షాహీ వంశం అంతమైపోయింది. దక్కన్లో మొఘలుల ఆధ్వర్యంలో నిజాముల పాలన 1701 నుంచి ప్రారంభమైంది. షహబాజ్ దాస్ నమ్మక ద్రోహంతో తెరిచిన ఈ ద్వారాన్ని ఔరంగజేబ్ ఫాత్ దర్వాజా అని పేరు పెట్టాడు. ఫాత్ అంటే విజయం అని అర్థం. ఔరంగజేబ్ కోటని సొంతం చేసుకున్న తర్వాత ఈ కోట ఏ ఇతర రాజులకు పనికి రాకుండా సుమారు 9 రోజుల పాటు ఈ కోటలో కాల్పులు జరిపాడు. ఈ కోటను మొత్తం ధ్వంసం చేశాడు. ఇది గోల్కొండ కోట యొక్క స్టోరీ. సో నగీనాబాద్కి ఎడమ వైపు వెళ్తే సెక్యూరిటీ గార్డ్స్ గస్తీ కాయడానికి అంటే వాళ్ళు ఉండడానికి రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తుంది అదే. ఇందులోనే సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అంటే వాళ్ళకి షిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఇప్పుడు ఉన్నట్టే వాళ్ళు ఈ రూమ్లో రెస్ట్ తీసుకొని ఉండేవాళ్ళు అన్నమాట. ఈ ఉన్న కంప్లీట్ రూమ్లో వాళ్ళు గోడలకి ఇట్లా ఏం కట్టలే, జస్ట్ దానికి పరదా కట్టేవాళ్ళు అన్నమాట. జస్ట్ ఆ పరదా నుంచే ఇటొకరు అటొకరు ఉండే అన్నమాట. సో మీరు చూస్తున్న ఈ హోల్లో కాగడాలు పెట్టేదన్నమాట. కాగడాలు పెట్టేదానికి అనుకువగా ఈ హోల్స్ అనేది నిర్మించడం జరిగింది ఆ టైంలోనే. అండ్ వన్ సెకండ్ రూమ్కు మధ్య డిఫరెన్స్ కోసం అంటే రూమ్కు మధ్యలో గోడలాగా పరదా లాంటివి కూడా ఆ హోల్స్ నుంచి కట్టి ఉంచేవాళ్ళు అన్నమాట. సో ఇప్పుడు మనం మీదికి వెళ్ళి చూద్దాం. సో ఇది కంప్లీట్గా సర్కిల్ అన్నమాట. ఇక్కడ నుంచి కూడా సైనికులు గస్తీ కాసేవారు, అంటే ఎవరెవరు వస్తున్నారు, ఏమేం చేస్తున్నారు అని ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ నుంచి కూడా చూసేవారు అన్నమాట ఆ టైంలో. సో ఇదంతా సర్కిల్ అన్నమాట. చూడండి గోట సర్కిల్ మొత్తం కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు నవీన గార్డెన్ కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ గార్డెన్లో వెలకట్టలేని బంగారాన్ని, వజ్రాలని రాసులుగా పోసి అమ్మేవారంట. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలంలోని కొల్లూరు మైన్ ఉండేది. అలాగే కృష్ణా జిల్లాలో పరిటాల, ఆత్మకూరు మైన్స్ ఉండేవి. సో మీరు చూస్తుంది దానికి సంబంధించిన కంప్లీట్ బోర్డే అన్నమాట, ఇన్ఫర్మేషన్. ఇదే ఆ ప్లేస్. ఈ ప్లేస్లోనే లాట్స్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్స్కి సంబంధించిన వ్యాపారం జరిగేది. సో గుంటూరు మైన్స్ అండ్ కృష్ణా మైన్స్ని కలిపి గోల్కొండ మైన్స్ అనేవారు. సో ఆ మైన్స్లో దొరికిన వజ్రాలను అన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు. లైక్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కటింగ్ చేసి వాళ్ళకి నచ్చిన విధంగా నచ్చినట్టు షేప్స్, డిజైన్స్ అన్నీ ఇక్కడే చేసి భారతదేశంలోని 2 ప్రధాన ఓడరేవులైన సూరత్ మరియు మచిలీపట్నంకు ఈ గోల్కొండ మధ్యలో ఉండడం వల్ల గోల్కొండ ప్రపంచంలోనే నెంబర్ 1 వజ్రాల వ్యాపారంగా పేరుగాంచింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ డైమండ్స్ మన ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరు గనుల నుంచే బయటపడింది. అదే కాకుండా ద పోక్ డైమండ్, ద రైనో, ఇలా చాలా అంటే చాలా విలువైన వజ్రాలు మన గనుల్లో నుంచే బయటపడ్డాయి. ఎంట్రన్స్కి రైట్ సైడ్లో శవ స్నానశాల కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికి. ఆ బోర్డు కనిపించేది. ఆ బోర్డు మీద కంప్లీట్గా దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. దీన్ని కుంతి పార్షి పద్ధతులను ఉపయోగించి కట్టారన్నమాట. రాజకుటుంబానికి సంబంధించి ఎవరైనా చనిపోతే వారికి అక్కడ స్నానం చేపించి అక్కడ నుంచి కోట ఉత్తర భాగానికి తీసుకెళ్లేవారు. సో ఇది గైస్ గోల్కొండ కోట యొక్క చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్